బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సుజిత్కి రేపొద్దున రాజులు తెలిసిన 100 కొబ్బరికాయ కొడుతున్నాం. 100 కొబ్బరికాయ కొడుతుంటే సుజిత్ అయ్యి బాబోయ్, సుజిత్ బాబోయ్, అయ్యి బాబా అన్నా ఇప్పుడే చూసినా ఏందన్నా డైరెక్టర్ సైకో ఆ డైరెక్టర్ సైకో అన్నా ఏం సీన్స్ అన్నా మా పవర్ స్టార్ ని ఎలా చూపించాలో అలా చూపించు. మైండ్ తెంగిందన్నా, మైండ్ పోతుంది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎలివేషన్ ఏందన్నా అది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కసాకసాడు. ఎవరైనా భూమి మీద పెడతాడు. పవర్ స్టార్ ఏందన్నా ఆకాశంలో పెరుగుతాడు. ఒక ఊచ కోట. సుజిత్ గారు ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఇలా ఉంటది, ఇలా ఉంటది. ప్రతి సీన్ అన్నా ప్రతి ఒక్కరండి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడప్పుడు ఫైటింగ్ సీన్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎంట్రీ చూడప్పుడు అంతా నరగడాలి. పూచ కోత అన్న పవర్ స్టార్ విశ్వరూపం ఈ సినిమాలో ఉందన్నా. నాకే చాలా బాగా నచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను ఏం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయ్యా, గూస్ బంప్స్ అన్న. సినిమా మాత్రం సూపర్ అన్న. జై పోషన్ ఇట్టో అన్న ఇట్టో సినిమా సూపర్ ఉంది. ఫైటింగ్ అయితే జబర్దస్త్. సుజిత్ సార్ సూపర్, అసలు చాలా క్లారిటీగా చాలా బాగా చూపించారు సార్ కదా. సుజిత్ సార్ డైరెక్షన్ 100/100 అంటే అంతే. జై పవన్ కళ్యాణ్. హాయ్, నమస్తే అండి. సో ఇప్పుడే పవన్ కళ్యాణ్ సినిమా చూసాము. సో ఒక డిఫరెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్యాటర్న్ లో చాలా అద్భుతమైనటువంటి సినిమాని చెప్పుకోవచ్చు. ఎక్కడ నాన్ స్టాప్ చాలా హైప్ లో ఉంది ఫిల్మ్. హై పవర్ దిస్ ఫిల్మ్. సో హై పవర్ ఫిల్మ్ గా చెప్పుకోవచ్చు. సో మూవీ ఇస్ ద ఎనర్జెటిక్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చాలా బాగుంది. నిద్ర వస్తుంది ఇప్పుడు చూడటం, చాలా ఎమోషనల్ గా అయింది ప్రతి ఒక్కరికి కూడా. థియేటర్లో అందరూ కూడా అరుపులు ఎన్ని వేళ్ళు రెగ్యులర్ గానే ఉంది. సో వండర్ఫుల్ దిస్ ఫిల్మ్. సో డిఫరెంట్ ఆఫ్ థింకింగ్ స్టైల్. ఒక డిఫరెంట్ స్టోరీని చూస్తారు, కొత్త లైఫ్ స్టోరీని. సో ఆ విభాగంలో మాత్రం సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూస్తాము. లేదు, గతంలో ఉన్నటువంటి ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. ఒక డిఫరెంట్ ఆఫ్ తీసుకెళ్ళాడు స్టోరీ మాత్రం. సో యాస్టీస్ గా మనం ఏదైతే కోరుకున్నాం, కొత్త పవన్ కళ్యాణ్ కానీ ఎనర్జీ కానీ చూపించిన విధానం కానీ రివీల్ చేసిన విధానం కానీ సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. స్టోరీని రివీల్ చేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే ఆ స్టోరీ తొందరగానే రివీల్ కాదు. సో ఆ విషయంలో మాత్రం డైరెక్టర్ గారు కొద్దిగా జాగ్రత్త తీసుకున్నాడు. సో ఎక్కడ మాత్రం ప్రేక్షకుడిని ఎక్కడ నో డిసప్పాయింటెడ్. సో ఎవ్రీథింగ్ ఇంట్రెస్ట్ ఫిల్మ్ దిస్ ఫిల్మ్. సో వండర్ఫుల్ దిస్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. మూవీ మాత్రం చాలా బాగుంది. సో ఫ్యాన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ మాత్రం
వండర్ఫుల్ ఫిలిం. స్టార్టింగ్ చాలా బాగుంది, ఎందుకంటే ఆ హీరోయిజాన్ని చూపించడం కానీ, లుక్లు పౌరుషం కానీ, ఆ పౌరుషం రౌద్రం ఇవన్నీ కూడా అన్ని కలగలిపినటువంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా, ఫ్యామిలీ కూడా ఉంది. ఫ్యామిలీ కూడా డోంట్ మిస్ దిస్ ఫ్యామిలీ వండర్ఫుల్ గా ఉంది అనమాట. అంటే ఇద్దరు ఫ్యామిలీలో ఎలా జోడించడం అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ కూడా చాలా సాంగ్ కూడా చాలా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కుంపు నేర్చుకున్నారు. గతంలో కుంపు పవన్ కళ్యాణ్ గారు అంటే జపనీస్, చైనీస్ అన్ని కూడా జోడించిన అది చాలా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఆ షాట్ వెరీ గుడ్ షాట్. అంటే జపనీస్, చైనీస్ అని పవన్ కళ్యాణ్ గారికి కుంపు ఇవన్నీ కూడా ఆయనకి సెట్ అయినాయి. సో వండర్ఫుల్, చాలా హ్యాపీ. సో అంటే దీని మాత్రం ఓకే, ఐ హావ్ యాక్సెప్టెడ్. సో నెక్స్ట్ చూడాలి. థ్యాంక్ యూ. అదిరిపోయిన సినిమా అయితే, కంప్లీట్ గా స్టార్ట్ టు ఎండ్ అయితే ఒక వైబ్ క్రియేట్ చేశాడు సుజిత్. ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూడాలనుకున్నాడో ఆ రేంజ్ లో చూపించాడు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని తక్కువగా కానీ ఏంటని కానీ చూపించలా. ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, హ్యాండిల్ చేయగలడా అనుకున్నారు. బట్ సుజిత్ సినిమాతో ఆన్సర్ ఇచ్చాడు. ఎక్కడ కూడా ఇలాంటి ఒక యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూస్తామని ఎప్పుడు అనుకోవాలా. ఆ కత్తిని వాడిన విధానం ప్రభాస్ గారిది ఉంటుంది. కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే ఎవరు బాగా వాడలేరని, ప్రభాస్ గారి తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో కత్తి వాడేదంటే పవన్ కళ్యాణ్ గారు అని ప్రూవ్ చేసేలాగా ఆయన. ఎందుకంటే ఆల్రెడీ మనం ఖుషి సినిమాలో చూసాం ఆయన కరాటే సీక్వెన్స్ ఇవిని, అలాగే మళ్ళీ జల్సాలో చూసాం కత్తి వాడిన సీక్వెన్సెస్. మళ్ళీ ఇందులో కొన్ని రిఫరెన్సెస్ పాత సినిమాల నుంచి కూడా తీసుకోవడం, ఆ జల్సా నుంచి కొన్ని డైలాగులు అండ్ ఖుషి నుంచి కొన్ని సీక్వెన్స్. మెయిన్ గా జానీ గన్ ఏదైతే ఉందో ఆ జానీ గన్ వైబ్ వేరే ఉంది. జానీ రిలీజ్ చేస్తే మళ్ళీ థియేటర్ లో ఒక వైబ్ ఉంటది ఖచ్చితంగా. సాంగ్స్ ఎలా బాగున్నాయి, ఎక్కడ డిస్టర్బింగ్ కంటెంట్ ఏది లేదన్న సినిమాలో. ఇది డిస్టర్బ్ అయింది సినిమాలో, ఇది ఓవర్ అయింది అన్న సీన్ ఒక్కట్లేదు. అండ్ స్టేజ్ మీద, ఎందుకంటే నాకు అనిపించింది మొన్న ప్రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద కొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నారా, ఎక్కువ చేస్తున్నారా అనిపించింది. కానీ చేయడంలో తప్పు లేదు, ఆయన ఎంత చేసినా ఇంకా తక్కువే అనిపించింది. సో థియేటర్ లో అయితే ఓజీ తాండవం చూసాం అనమాట కంప్లీట్ గా కూడా. థియేటర్లో గ్యాంగ్స్టర్ వైబ్ తో నిండిపోతాయి, డౌటే లేదు. పవన్ అసలు సినిమాలో ఎక్కడ తగ్గిందే లేదుగా అన్న. ఓవరాల్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మామూలు తాండవం కాదు, ఓజీ తాండవం. పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్ ఆఫ్ సినిమాలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ బట్ హై యాక్షన్ సీక్వెన్సెస్ ఇలా చూడటం అనేది నాకు జరుగుతుందా అనుకున్నా. బట్ 100% ఇట్ ప్రూవ్డ్ ఇట్. ఎవరి భయ చెప్పింది చూడమనండి స్క్రీన్ మీద. కనబడినంత సేపు ఆయన ఉన్నంత సేపు కనబడి, సెకండ్ హాఫ్ అంతా ఆయనే ఉన్నాడుగా. ఫస్ట్ హాఫ్ లో కొంత స్టోరీ పరంగా డిలే అయిందేమో కానీ సెకండ్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారు. అసలు స్టార్ట్ టు ఎండ్ ఆయన. తమన్ మ్యూజిక్ అయితే అద్భుతం అది. అండ్ నాకు తమన్ గారు మ్యూజిక్ థియేటర్ లో ఇది ఖచ్చితంగా ఆయన ఎంతనా పెంచుకునే సార్, ఈ రేంజ్ మీసాలు పెంచుకుని నిప్పుకోవచ్చు అనమాట. సో ఆయనకి తిరుగులేదు తమన్ మ్యూజిక్. ఆయన ఎప్పుడు సాహోతోనే టాప్ డైరెక్టర్. అయినా సాహో చాలా మందికి ఎక్కలేదు కానీ చాలా మంచి ఫిలిం. అలాంటిది ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు, బట్ ఇది వర్కౌట్ అయింది. బట్ సాహోకి దీనికి లింక్ చేశారు. సో ఖచ్చితంగా లింక్ వర్కౌట్ అవుతుంది. పార్ట్ 2 లో ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తారు, అందులో అయితే డౌట్ లేదు. గూస్ బంప్స్, వేరే లెవెల్ యాక్టింగ్. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను గబ్బర్ సింగ్ డ్రెస్ వేసుకొచ్చాను. ఇప్పుడు చూడు, ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఓజే ఓజే ఓజే. కానీ ఫైట్స్ చూడు తమ్ముడు. మూవీ ఉంటుంది కదా సాంగ్ ఒకటి, ఆ సాంగ్ తో ఫైట్స్ ఉంటుంది చూడు, వేరే లెవెల్ అసలు. ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను, సినిమాలో ఒక డైలాగ్. ఓకే ఓకే. జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, కానీ పులి 60 మైళ్ళ దూరంతో పరిగెడుతుంది. కానీ జింక దొరుకుతుంది ఎందుకు? భయం. ఓజీ అంటే భయం. పుట్టింది పవన్ కళ్యాణ్ బాబు, వేరే లెవెల్ చెప్తున్నా. సినిమా
మాత్రం మ్యూజిక్ ఎట్లా ఉంది? బీజేపీ మ్యూజిక్ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చెప్తున్నా కదా, గూస్ బంప్స్. అనిరుద్ధ్ గారు చెప్తున్నా కదా, తమన్ గారు మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఇమ్రాన్ హష్మీ గారు విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఒకప్పుడు చూడప్ప సిద్ధప్ప హీరో ఉన్నాడు, విలన్ కదా, విలన్ సిద్ధప్ప, ఆ విలన్ కూడా ఇంట్లో ఉన్నాడు. చెప్తున్నా ఈ సినిమా ఎవ్వరు మిస్ కాకూడదు. ఫ్యాన్స్ కి అందరికి పండగ మొదలయ్యింది. దసరా పండగ ఇక్కడే ఉంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అబ్బా గూస్ బంప్స్, అసలు రావడము ఎఫెక్ట్స్ హాఫ్ అన్ అవర్ నుంచి గూస్ బంప్స్ వేరే లెవెల్. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను. లోపల కళ్యాణ్ బాబు కల్ట్ చూపెట్టారు. మొత్తానికైతే ఆయన స్వాగ్ స్టైల్ ఆయన నరికే చూస్తా అంటే నువ్వు తోపు సామి, నువ్వు అదుర్సామి అన్నట్టు ఎవడైనా సలాం కొట్టాల్సిందే కళ్యాణ్ బాబుని. కళ్యాణ్ బాబు లోపల చూసాక అంబులెన్స్ బయట పెట్టుకోవాల్సిందే. పవర్ తుఫాన్ హెచ్చరికలు, మీ స్టైల్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే కళ్యాణ్ బాబు. ఇది ఆట కాదు, వేట, ఓజీ వేట. లోపల టాలీవుడ్ లో కానీ, బాలీవుడ్ లో కానీ, కోలీవుడ్ లో కానీ అన్ని రికార్డ్స్ లేపేశాడు ఈ ఓజీతో పవన్ కళ్యాణ్. కోచిలో 2001, అతని 2013, ఓజీ 2025. ఈ ప్రతి 12 నెలలకు వచ్చి రికార్డులు కోత కూర్చిపోతారు మన పవన్ కళ్యాణ్. అక్కడక్కడ మొరుగుతున్నారు ఈ రికార్డ్స్. ఓజస్ గంభీర్ నా కొడకల్లారన్నాడు. థ్యాంక్ యూ సుజిత్ అన్న. ఈ జీవితంలో కళ్యాణ్ బాబుని ఇలా చూస్తానని అనుకోలేదు. సుజిత్ అన్న, నువ్వు నిక్కరేసుకొచ్చి ఇండస్ట్రీ నేరేస్తున్నావు అన్న. కొన్ని కోట్ల మంది ఓపి నిలబెట్టావన్నా, నువ్వు మాత్రం గ్రేట్ అన్న. కొత్త మూసుకొని అందరు పక్క తెంగాల్సిందే. తమనన్న బీజం కొడతాంటే పోతే ఎవడన్నా బాధ్యుడు? నీ జనాలు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? రేపు మాత్రం సినిమాకి వచ్చి ఎల్ఐసి కట్టుకొని రండి, పోతే మీ భార్య పిల్లలకి డబ్బులు వస్తాయి. సినిమాని మడత పెట్టే గ్యాంగ్స్టర్ ఎవరన్నా ఉన్నాయని సుజిత్ తమన్లే. నేను సింగిల్ షాట్తో 108 ఎక్కిస్తాను, మీరు బీజంతో పోయేలా చేస్తాను అన్నాడు. వాళ్ళ దగ్గర ప్లాన్ వేసుకొని వచ్చారు. మొత్తానికి అయితే ఇలా లేపేశారండి రికార్డ్స్. గురూజీ ఏ మాటకి ఆ మాట. ఓజీ లేకపోతే గురూజీ మీరు లేకపోతే ఓజీ లేదు, ఓజీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలరైజ్ లేదు. కాలరేంటి తలలే తీసేసేలా ఉంది. మీరు తప్ప పవన్ కళ్యాణ్కి ఇంత మంచి సినిమా ఎవరు ఇయ్యలేరు, ఎవరు పెట్టలేరు. ఓకే ఓడిపోతే అంటారు మాజీ. ఇప్పుడే చూశాను ఓజీ, చాలా బాగుంది. ఓజీ సినిమాలో ఒక డైలాగ్ చెప్తా వినండి. డైలాగ్ ఏంటంటే, జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, కానీ జింక పులికి దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం పుట్టించింది ఎవరు? మన పవన్ కళ్యాణ్ బాబు ఓజీ. చెప్తున్నా కదా, పండగ సందడి మొదలైంది. దసరా రాకముందుకే దసరా మొదలైంది. ప్రతి ఇంట పండుగ చేసుకోవాల్సిన రోజు ఇదే రోజు. చెప్తున్నా కదా, గూస్ బంప్స్ సినిమా వేరే లెవెల్ యాక్టింగ్. తమన్ గారి మ్యూజిక్ గూస్ బంప్స్ గుమ్ గుమ్ గుమ్. చెప్తున్నా కదా రాగు, చెప్తున్నా కదా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యాన్ చెప్తున్నా, ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ గా చూడాలి. ప్రీమియర్ షో, ఫస్ట్ షో ఇలా ఉంది. గూస్ బంప్స్. టికెట్లు కావాలా మీకు? వచ్చి బుక్ చేసుకోండి, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నా ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్తున్నా. అద్భుతం ఊహించిండు. సినిమా మాత్రం ఓజీ బ్లాక్ బస్టర్ మూవీ, చరిత్రలో నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ అనే సినిమా చెప్తున్నా. సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. అసలు సుజిత్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ స్టోరీ కానీ కథ కానీ చాలా బాగా తీసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నా, ఒక బాలు, ఒక తమ్ముడు, ఒక పత్రిలో మనం ఎలా చూస్తామో అలా చూపించిండు సుజిత్ గారు. ఒక డిఫరెంట్ యాంగిల్ చూపించిండు. అంటే ఇప్పటిదాకా చూడలేము ఒక పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో మాత్రం ఒక డిఫరెంట్ చూపించిండు. అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు. ఇలా చెప్పండి, ఇమ్రాన్ హష్మీ గారు మెయిన్ చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, హర్షాప్ చెప్పాలి. ఇమ్రాన్ హష్మీకి సూపర్ చేసిండు. మెయిన్ ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు. ఎక్కడ కూడా పోయింది లేదు. ఓజీ ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. బద్రి తర్వాత, ఖుషి తర్వాత అంటే మళ్ళా ప్లేస్కి వచ్చింది సినిమా. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ సినిమాకి. పెద్ద బ్లాక్ బస్టర్. పవర్ స్టార్ మించింది తప్ప ఏది లేదు. రాజకీయం ఎంత సంపాదించుకున్న పేరు, సినిమా సంపాదించుకున్నారు. దట్ ఈస్ పవర్ స్టార్. జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. కళ్యాణ్ బాబు పవర్ స్టార్. ఓకే
One time it's very nice. అయిపోయింది ఇప్పుడు చెప్పాను కదా. తో బస్ అంతే. సెకండ్ హాఫ్ ఎక్కువ నచ్చింది. పవన్ కళ్యాణ్ ఎక్కువ చూపించారు సెకండ్ హాఫ్. చాలా పంచ నో కంపారిజన్. ఓజీనే సాంగ్స్ బాగుంది. హైలైట్ ఏముంది, పవన్ కళ్యాణే హైలైట్. బట్ సినిమా లాగా చూసి ఎంజాయ్ చేయాలి. దాన్ని రియల్ లైఫ్ లో మనం ఓజీ అనుకొని ఫీల్ అయిపోతుంది. మూవీనే. దానికోసం ఆ లాంగ్వేజ్ తెలియాలి. ఓజీ 2నా అనిపించింది. నెక్స్ట్ వెయిటింగ్ కదా. అవును, కొంచెం న్యూనెస్ ఉంది. గబ్బర్ సింగ్ 1 అనుకోవచ్చు. లేదు, బట్ ఇది కొంచెం డిఫరెంట్. ఇన్ని రోజులు పోలీస్ గా చూపించారు కదా, డిఫరెంట్. అవన్నీ తెలియదు. అది కూడా బాగుంది. మీరు ఒక అమ్మాయిని హీరో ఎలా ఉన్నాడంటే బాగున్నాడే అంటారు. చూడాలి. అది కూడా ఫస్ట్ డే కూడా కాదు ఇంకా. చూసాను, చాలా చూసాను. నువ్వు నాకు నచ్చావన్నీ చూసాను. పవన్ కళ్యాణ్ ప్రీవియస్ షాప్ వచ్చారు, ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయిందా? అయిందండి. ఎక్స్పీరియన్స్ ఫ్యాన్స్ తో చూడడం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఫ్యాన్స్ కి అయితే చాలా నచ్చుతుందండి. ఫ్యాన్స్ కి అయితే ఫెస్టివల్ బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అండి. ఏంటండి కామెడీ అంటే ఎంత సీరియస్ చాలా పాజిటివ్ ఉందండి. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండి. పవన్ కళ్యాణ్ హైలైట్ అండి. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అదే ఉంటుంది. సమ్ సార్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు ట్రైలర్ చూసి సాంగ్స్ చూసి అందరూ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందండి. ఫ్యాన్స్ కి అయితే ఫెస్టివల్ ఎక్స్పెక్ట్ చేసినంత ఉందండి. ఇట్స్ వెరీ గుడ్. సినిమా ఇండస్ట్రీ రారాదు. కళ్యాణ్ బాబుని కొత్త మగాడు. బ్రో, సినిమా ఎలా అనిపించిందో చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పే పని నాకు కూడా లేదు. కానీ సరే, జనాల కోసం మీరందరూ బ్లైండ్ గా వెళ్ళి సినిమా చూడండి. అంతే, బ్లైండ్ గా వెళ్ళి సినిమా చూడండి. ఓజీ వైబ్ ని మీరు ఎంజాయ్ చేయండి. మూవీస్ అన్నిటిలో బ్యాక్ డ్రాప్, మాఫియా బ్యాక్ డ్రాప్ వచ్చిన మూవీస్ అన్నిటిలో, గ్రే షేడ్ హీరో ఉన్న మూవీస్ అన్నిటిలో ఓజీ మూవీ మన ఓజీనే బ్రో. అసలు మూవీ ఫస్ట్ నుంచే ఒక పాజిటివిటీ, ఒక పాజిటివ్ హైప్, ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేసింది. సినిమాలో ఇట్లానే ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇలాగా మాస్ హిస్టీరియా తెప్పించేవి. శవాలు కూడా లేచి డాన్స్ వేస్తాయి. అలా ఇచ్చారు తమన్ గారు. మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బ్రో కొనిదేలా తమన్. నిజంగా చెప్తున్నా, శవాలు వేసి డాన్స్ చేసేలా ఉంది. లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. ఆ మ్యూజిక్ పడుతుంది భయ్యా ఒక చోట. అసలు పవన్ కళ్యాణ్ కొన్ని రెట్రో షాట్స్, వింటేజ్ షాట్స్ ఉన్నాయి. ఇంకా వేరే లెవెల్ ఇక మూవీలో ఎలివేషన్స్ అంటారా, 5, 6, 7, 8 నేను చెప్తా. ఇక లెక్క చెప్పుకుంటూనే పోతా. ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రొడక్షన్ సీన్ లా ఉంటుంది. అలా ఉంది ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ అయితే మాత్రం. ఇక ప్రియాంక మోహన్ గారు బబ్లీగా క్యూట్ గా చాలా బాగున్నారు. ఆవిడ సీన్ కూడా, ఆవిడ రోల్ కూడా స్టోరీ మీద మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలా ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక 10-15 మినిట్స్ మధ్యలో మేబీ ఏమైనా స్టోరీ అటు ఇటు వెళ్తుందేమో అనిపిస్తుంది. బట్ మళ్ళా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూపించి మళ్ళా ఒక ఎలివేషన్ సీన్ కొట్టి తమన్ బ్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి మళ్ళా స్టోరీలోకి వచ్చేస్తుంది. క్లైమాక్స్ మాత్రం బ్రో ఇది చెప్పలేను, ఎందుకంటే జనాలు లిటరల్లీ చెప్పులు తీసుకొని కొడతారు నన్ను. ఒకవేళ క్లైమాక్స్ ఏంటో ఎలా ఉందో చెప్పానంటే మాత్రం అది ఇంకా సీట్లలో ఎవ్వరు కూర్చోరు. సెకండ్ హాఫ్ లో మధ్యలో స్టోరీ ముందుకెళ్తున్నప్పుడే మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఇక క్లైమాక్స్
క్లైమాక్స్ అయితే మాత్రం ఈ స్టోరీ ఒక 10%. ఈ స్టోరీ ఒక 10% అనిపిస్తుంది. అలా ఇచ్చాడు క్లైమాక్స్ మాత్రం. ఇంకా మీకే వదిలేస్తున్నా, క్లైమాక్స్ ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అది. ఇక మీకే వదిలేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాలు తీయాలి. నో 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 నో, మీరు ఓజీ సినిమానే ఇంకా తీయాలి అంతే. ఇంకేం చెప్పను నేను. సుజీత్ భయ్య ఏం చెప్పాలి నీకు? అసలు పవర్ స్టార్ అనుకుంటూ ఎగిరిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఒక పాన్ ఇండియా మూవీ తీసి ఒక భారీ హిట్ కొట్టడం అనేది, అది హిట్ కూడా కాదు భయ్యా. పవన్ కళ్యాణ్ హిట్ కొడితే మామూలుగా ఉండదు. అలాంటిది ఇప్పుడు సుజీత్ భయ్య ఆయనతో మామూలు హిట్ కొట్టించలే. ప్రీ సేల్సే 100 కోట్ల బిజినెస్ అన్నప్పుడు మనకి సినిమాకి ఇంత మంచి టాక్ వచ్చేసాక 1000 కోట్లు రావా? 1000 కోట్లు రావా? ఇక బాలీవుడ్ వాళ్ళు అయితే చెయ్యి కోసుకుంటారు బ్రో, నరాలు కోసుకుంటారు సినిమా చూశాక. అలా ఇచ్చాడు సినిమా బాలీవుడ్ వాళ్ళకి మాత్రం. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సినిమా, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సినిమా. సో సుజీత్ గారు ఆయన ఒక స్థాయిని సెట్ చేశారు. ఒక మాఫియా బ్యాక్డ్రాప్ ఉన్న మూవీని తీయాలి, లేకపోతే ఒక డార్క్ షేడ్ ఉన్న మూవీని తీయాలి అంటే ఒక స్థాయిని సెట్ చేసేసారు అంతే. ఇప్పుడు ఓజీతో ఆ స్థాయి ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలకి ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే మాఫియా స్టోరీయా లేకపోతే గ్రే షేడ్ ఎలిమెంట్ ఉన్న హీరో అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోతాయి. అసలు నేను ఒకటి అంటూ చెప్పను, ఒక ఎలిమెంట్ అంటూ ఏం లేదు. స్టోరీ వైజ్ నీట్ గా స్టోరీ బేస్ మీద వెళ్తుంది సినిమా. స్క్రీన్ ప్లే లేదా స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లేతో వెళ్తుంది మూవీ. ఎక్కడ స్టోరీ నుండి డైవర్ట్ అవ్వకుండా ఒక మంచి స్క్రీన్ ప్లే క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తూ సినిమాని తీసుకెళ్లాడు. ఇంకా బీజిఎం కూడా ఏం చెప్పమంటారు చెప్పండి. తమన్ ఇందాకే చెప్పాను, కొనిదేలు తమన్ అని. స్టోరీ ఉన్న సినిమా, ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీకి ఇలాంటి బీజిఎం పడితే అసలు ఇంకా వేరే లెవెల్. ఎవర్రా అనిరుద్? ఇప్పుడు మేము కూడా మీసాలు తిప్పుకొని చెప్తాం. తమన్ ఉన్నారు, మాకు తమన్ ఉన్నారు, చూపించారు. తమన్ని చూపించారు. ఇప్పుడు ఏంటో బీజిఎం ఏంటో చూపించారు. ఇప్పుడు అలా ఉండింది సినిమా. అసలు బ్రో సినిమాలో ఇంకా ఎలివేషన్ సీన్స్ గురించి మాట్లాడితే ప్రతి ఎలివేషన్ సీన్ కూడా ఒక ఇంట్రొడక్షన్ షాట్ లాగానే ఉంటుంది, ఒక హీరో ఎంట్రీ షాట్ లాగానే ఉంటుంది. అసలు పవన్ ఓవరాల్ గా నేను బ్లైండ్ గా 4 స్టార్స్ ఇస్తా. వెళ్ళండి, ఓజీ వైబ్ ఎంజాయ్ చేయండి. పవన్ కళ్యాణ్ చరిష్మాని, స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేయండి. అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ రీసెంట్ టైమ్స్ లో ఏ హీరోకి చూడలేదు నేను. డిఓపికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్స్ అంటారా, వేరే ఇంటర్వెల్ బ్యాంక్స్ అనేవి పనికిరావు. అలా అసలు గాల్లో లేచిపోతాం మనం. సీట్లలో కూర్చోవడం మామూలుగా లేదు ఇంటర్వెల్ బ్యాంక్. అది లేదు, జనరల్ ఆడియన్స్, ఎవ్రీ ఆడియన్స్ అంటే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయేలా ఉంది మూవీ. మామూలుగా ఉంది అది. నువ్వు ఇంట్లో చేస్తున్నావు. ఇంట్లో చాలా చాలా బాగుంది. ఓజీ చూడాలంటే మీ అందరూ ఒకటే చెప్తున్నా, డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు బిజీ అయినా మనందరూ కొత్త ఓజీ అన్నట్టు ఊర్ర మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఆపడుతున్నాడు. బాలీవుడ్ యాక్టర్స్ నే తలదన్నేలా ఉన్నాడు మన పవన్ కళ్యాణ్. సమ్మర్ లో తాగాలి లెమన్, బీజంతో పోయేలా చేస్తున్నాడు మన తమన్. చేసాడు మొత్తానికి అయితే. సోషల్ మీడియాలో మాత్రం పిచ్చిగా యూట్యూబ్ లో ఇంటికాడ కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని పిచ్చి కామెంట్లు, పిచ్చి రివ్యూలు ఎవరైనా ఇస్తే మాత్రం పండ పెట్టేస్తాను చెప్తున్నా. అసలు ఈ సినిమాకి రివ్యూలతో పని లేదు. మీరు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇలాంటి రివ్యూలు ఎవరైనా ఇస్తాడా? సోషల్ మీడియాలో ఉన్న ఎవరికైనా చెప్తున్నా, వాళ్ళ గురించి అసలు మనం పండ పెట్టేస్తాను చెప్తున్నా. ఎవరైనా వైసీపీ కొడుకులు ఎవరైనా పిచ్చి రివ్యూలు ఇస్తే మాత్రం లోపల సినిమా కల్ట్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ ఎవరు చెప్పడు బ్రో. సినిమాలో ఉంది, ఎవరు చెప్పడు. కానీ కొందరు పెచ్చిన కొడుకులు ఉంటారు, అలాంటి వాళ్ళు చెప్తున్నారు. మాటల్లో సినిమా బ్లాక్ బస్టర్, మాటలు లేవు. ఇది ఒక రచ్చ రంబోలా. ఓకే రచ్చ రంబోలా సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లా ఓజీ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్. మళ్ళా చరిత్రలో ఇలాంటి మేము ఫ్యాన్స్ ఇట్లా చూస్తామో చూడడం తెలియదు. ఇది ఒక సినిమా మాత్రం చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఒక ఖుషి తర్వాత, ఒక బాలు తర్వాత మేము ఎలా చూడాలనుకున్నామో అలా చూసాం ఒక యాంగిల్ లా. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చెప్తున్నా ఓజీ అంటే టైటిల్ ఎలా ఉందో, టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అలా తీసిండు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా సుజిత్ గారు తీసినట్టు అసలు వాళ్ళ నంబరు. ఒక డైరెక్టర్, ఒక పూరి జగన్నాథ్, ఒక రాజమౌళిగా తీసిండు ఆయన. నిజంగా ముందుగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. ఓజీకి మించి రాదు. ఒక రాసి పెట్టుకోండి, కలెక్షన్ లో మాత్రం మూత మోగిపోతుంది.
ఒకరిని తక్కువ చేసి మాట్లాడతారు అంటే అది చెప్పాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ వేస్తాడు, కలెక్షన్ మాత్రం మొత్తం పోయిపోతుంది. కలెక్షన్ మాత్రం ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్, ఒక పుష్ప దాన్ని దాటిపోతుంది కలెక్షన్. అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్, దాన్ని తక్కువ చేస్తారు కలెక్షన్ మాత్రం దాన్ని కొడుతుంది, అంటే దాన్ని రెట్టింపు కొడుతుంది కలెక్షన్ మాత్రం. ఇది మాత్రం గ్యారంటీ 100% చెప్తున్నా. జై పవర్ స్టార్, జై జనసేన. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.